So yeah, very good afternoon, boys and girls, men and women, uncle and ఆంటీస్. ఆంటీ వద్దులే, అంటే అంకుల్స్ పర్వాలేదు, కానీ 45 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎవరినన్నా ఆంటీ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒప్పుకోవడానికి వాళ్ళకి. సో వాళ్ళని పక్కకు పెడదాం మనం కాసేపు. భయ్యా పడిపోతాయి వాళ్ళు. అయితే ఇందాక నేను వచ్చేటప్పుడు బయట ఒక క్యాండిడేట్ నన్ను లోపల రాగానే, బ్రో ఏంటి అంత రెడీయా, అంత సెట్ అది ఇది అని అడిగాడు. దేనికి రా సెట్ అది ఇది అంటే, బ్రో మజాక్ చేయనికి వెళ్తున్నావు కదా అన్నాడు. మజాక్ చేయనికి వెళ్తున్నావు కదా అంత సెట్. ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మాటకి నాకు ఒక అనుబంధం ఉంది. ఐ హ్యావ్ టు టెల్ ఇట్ రైట్ నౌ. ఏంటిది అంటే, ఇందాక బయలుదేరి నేను వచ్చేటప్పుడు మా మమ్మీ కిచెన్లో నుంచి ఒక చిన్న వాయిస్ వచ్చింది నాకు. ఎక్కడికి రా ఏంట మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నావు బయటికి నువ్వు అది ఇది అని. సరే మనం ఎట్లా ఒక స్టాండప్ ట్రై చేస్తున్నాం కదా, రిహార్సల్ చేద్దాం ఇక్కడి నుంచి అని చెప్పి మజాక్ చేయనికి వెళ్తున్నా అని అన్న. సడన్గా వెంటనే ఒక బిందె ఇలా గాల్లో ఎగురుకుంటూ వచ్చింది నా మొహం మీదకి. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఐరన్ హిల్ ముందు ఉన్నా నేను. బేసికలీ మధ్యలో ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. సో దీని నుంచి వచ్చిన రియలైజేషన్ మనకి ఏంటి అంటే, స్టాండప్ కామెడీ చేయడంలో తప్పులేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయడంలో చాలా తప్పు ఉంది. సో ప్లేస్మెంట్ ఇంపార్టెంట్, టైమింగ్ అంతకంటే చాలా ఇంపార్టెంట్. కాలేజెస్లో ఎప్పుడైతే ఇప్పుడు బీటెక్ వాళ్ళు అలా చదివే వాళ్ళు ఉన్నారు అమ్మా, ఇక్కడ చేతులు అయితే ఎత్తారు అందరు ఉద్యోగస్తులు. స్టూడెంట్స్, నో స్టూడెంట్సా? ఇంత తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారా? అంటే మా వయసులో మా ఏజ్లో ఉన్న వాళ్ళే గాలి తిరుగుడు ఎక్కువ చేశారనమాట. మీరంతా బాగానే ఉన్నారు, 3-4 బయట ఉన్నారంటే.